ఇవాళ తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయమై విచారణ జరగనుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నివేదిక తమ పరువుకు నష్టం కలిగించేలా ఏకపక్షంగా ఉందని రిపోర్టును కొట్టివేయాలన్నారు. నివేదికకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. కానీ నివేదికను సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారన్నారు. ఇది తమ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికేనని కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇటీవల హైకోర్టులో కంప్లైంట్ చేశారు. దీంట్లో ఈరోజు విచారణ, బుధవారం ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా దాంట్లో జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మొత్తం కూడా తప్పుల తడకగా ఉంది. ఈ స్టే విధించాలని కూడా కోరడం జరిగింది. అదే సమయంలో ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇందులో ఎలాంటి తప్పు లేదు, గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్నటువంటి విషయం మీద వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగానే ఈ రెండు పిటిషన్లపై ఈ రోజు కేసీఆర్, హరీష్ రావు వేసినటువంటి ఈ పిటిషన్లపై ఈ రోజు మొత్తం దీని మీద కోర్టులో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూలో మనం చూసాం. దాదాపు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. రాజకీయంగా కూడా ఇది హాట్ ఉంది. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వాడుకలోకి తీసుకురాకపోవడంలో కూడా ఇదంతా కూడా చుట్టూ రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కమిషన్ వేసింది. దాదాపు 100-150 రోజుల దాకా విచారణ జరిపింది. బ్యూరోక్రాట్లను విచారించింది. అదేవిధంగా అన్ని రకాల రాజకీయ నాయకులను కూడా విచారణకు పిలిపించుకొని మాట్లాడింది. బట్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దీంట్లో అన్ని నిబంధనలకు అనుగుణంగా మేము చేసామని బీఆర్ఎస్ పార్టీ చేసింది చెప్తూ వస్తుంది. కానీ ఇందులో ప్రధానంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, హైపర్ కౌంటీ నిపుణుల సూచనలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదనేటువంటి విషయంలో కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో చెప్పుకుంటూ కూడా చాలా పేజీలు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చారు. బట్ హరీష్ రావు కూడా ఆ మొత్తం కాపీ ఇవ్వాలి, దానిలో తప్పుల దరకగా ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ని ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్ తప్ప ఏ ఇంజనీర్ కాదు. ఎలా కట్టాలి, ఎంత నీరు నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలనే ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆర్థిక అంచనాలని కూడా మార్చేశారు కేసీఆర్. కనుక రూల్స్ కూడా బ్రేక్ చేశారు. కేంద్రం నుంచి కూడా నిబంధనలు కూడా ఆయన రిపోర్ట్ ఉంది. దీన్ని కూడా సవాల్ చేస్తూ హైకోర్టు వాళ్ళు ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి ఆ 2 పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా ఇదే రకంగా చేశారు అన్నటువంటి అంశం మీద జస్టిస్ రెడ్డి కమిషన్ కూడా కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి పొందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ పిటిషన్ విచారణ ప్రారంభించుకున్నటువంటి మొత్తానికి కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా దాదాపు 3 సంవత్సరాల పాటు కట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 కూడా బ్యారేజ్ నిర్మాణం చేసి మొత్తం ఎక్కడ కూడా దేశంలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దారు తప్ప కావాలనే వీళ్ళు చేస్తున్నారని కూడా హరీష్ రావు చాలా ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర ఒప్పించే ప్రయత్నం చేసాము, చుట్టూ రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేసాము, తీర్పులు కట్టాలనుకున్నాం. బట్ అక్కడ కట్టడానికి వీల్లేకపోవడం వల్లనే పరిస్థితి వచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి మేడిగడ్డ దగ్గర కట్టే ప్రయత్నం చేశామని చెప్పారు. మరి కాళేశ్వరం ఇక్కడ కూడా ఒక చిన్న ఒక పిల్లల దగ్గర జరిగినటువంటి దాన్ని పూచీగా చూపి మొత్తం ప్రాజెక్టుని వారసం పోవడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యం జరిగింది. భవిష్యత్తులో దీని మీద పూర్తి విచారణ చేస్తాం. వచ్చే 3 సంవత్సరాల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో విచారణ దాని వాడుకలో తీసుకొస్తామని చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. అదే సమయం హాట్ కామెంట్ కూడా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ తో పాటు కేటీఆర్ కూడా పరిస్థితులు చెప్తారు. దీని వెనక కుట్ర దాగి ఉంది, దీని వెనక ఖచ్చితంగా ఎవరో బాంబులు పెట్టి తెలిసి ఉంటారు అన్నటువంటి అనుమానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ
ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం, ఈ రోజు అది విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఈ పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మనకు మధ్యాహ్నం తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.